అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు గ్రామాల్లో చోటామోటా నేతలు. ఇప్పటికే స్థానిక సంస్థలు నిర్వీర్యమై వాటి పదవి కాలం పూర్తయి 5 నెలలు గడిచిపోయింది. వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందనే చెప్పాలి. గ్రామీణ స్థాయిలో ఉండే వార్డు మెంబర్ నుండి మొదలు కొడితే గ్రామ సర్పంచ్ వరకు ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకునే విధంగా, ప్రతి ఒక్కరికి బాధలు వస్తే తీర్చే విధంగా ఉంటారు. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని స్థానికంగా ఉండే నేతలు కోరుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయనే కోణంలో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరి ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. గ్రామీణ స్థాయిలో ఇప్పటికే తమ వార్డులో గెలిచేందుకు వారి వ్యూహాలు రచించుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్డు మెంబర్గా గెలవాలంటే సుమారుగా ప్రతి ఒక్కరిని ఆటకట్టుకోవాలి. వార్డులో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి ఉన్న సమస్యలు తీర్చుకునే విధంగా ఉండే నాయకుడు కావాలని గ్రామీణ ప్రాంతాల్లో అయితే కోరుకుంటారు. గ్రామంలో ఉన్న వార్డు మెంబర్ను మొదలుకొనుకుంటే సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, అదేవిధంగా జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్లు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్ల వరకు స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో వారి వార్డులలో వారి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే నీకు పెన్షన్ వస్తుందా, పెన్షన్ రాకుంటే నీకు పెన్షన్ ఇప్పిస్తాను, దానికి సంబంధించిన పత్రాలు తయారు చేసుకోండి, ఎన్నికలైన తర్వాత ఇప్పిస్తా అని ఇప్పటికే చెప్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆ వార్డులో ఉన్న సమస్యలు నెలకొంది. నీరు రావడం లేదా, ప్రాంతంలో మురికి నీరు నిలిచిందా, దానికి సంబంధించి ఆ కాలనీలో మొరం పోయించాలా అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే సన్నద్ధమవుతున్నారు చోటామోటా లీడర్లు. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎవరికి వారు తమ పట్టుదల నిలుపుకునే కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గ్రామీణ స్థాయిలో వార్డు మెంబర్ను మొదలుకుంటే సర్పంచ్ వరకు ప్రతి ఒక్కరూ అదేవిధంగా పనులు చేసుకుంటూ ఉండే విధంగా చూస్తున్నారు. మరోవైపు ఎంపీటీసీ అయితే ఒక గ్రామానికి మండల ప్రాదేశిక సభ్యుడు ఉంటాడు. ఆ మండల ప్రాదేశిక సభ్యుడు గ్రామంలో ఉన్న సమస్యలన్నింటి కూడా మండలానికి తీసుకెళ్లి మండలంలో అధికారులతో మాట్లాడే విధంగా ఉంటుంది. కాబట్టి మండల ప్రాదేశిక సభ్యుడు పూర్తి స్థాయిలో తమ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటి కూడా వార్డు మెంబర్లు అందరూ కలిసి, సర్పంచులు అందరూ కలిసి, సర్పంచ్ కలిసి ఆ గ్రామంలో ఉన్న సమస్యలని మండల ప్రాదేశిక సభ్యుడికి వివరిస్తారు. కాబట్టి వాటన్నింటి కూడా మండలానికి తీసుకెళ్లి అక్కడ గ్రామానికి ఉన్న సమస్యలు పరిష్కరించే దిశగా వారందరూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మొత్తంగా చూసుకోవద్దు, దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కావాలన్నా, సమస్యలు తీరాలన్నా స్థానిక సంస్థ ఎన్నికలు పూర్తిగా జరగాల్సిందే. స్థానికంగా ఉండే నాయకత్వం పట్టుగా ఉండాల్సిందే. దానికి అంతటి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు చోటామోటా నేతలందరూ సిద్ధమవుతున్నారు. కార్పొరేషన్ స్థాయిలో ఆ గల్లీలో ఉన్న సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించుకునే దిశగా, ఆ కాలనీలో పెన్షన్స్ వస్తున్నాయా, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయనేది కూడా పూర్తి స్థాయిలో చర్చించుకొని వారికి అందరికీ కూడా ముందుకు సాగే దిశగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఎవరికి వారు గెలుపు దిశగా వారి గ్రామాల్లో, వారి పట్టణాల్లో, వారి మున్సిపాలిటీ వార్డుల్లో ప్రయత్నాలు అయితే సాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.